వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. కారణాలు ఏవైనప్పటికీ ఒక నిండు జీవితం గాల్లో కలిసిపోయింది. ఎక్కడంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పరిగిదన పంచాయతీ ఎగువ మల్లెలవారిపల్లికి చెందినటువంటి 29 సంవత్సరాల వెంకటేష్ ఆ యొక్క కుటుంబ బాధ్యతలు వహిస్తూ ఈ క్రమంలో ఆదివారం గ్రామస్తులందరూ కలిసి క్రికెట్ ఆడాలని ఆరు బయటకు వెళ్లారు. క్రికెట్ ఆడిన తర్వాత 11 గంటలకు ఇంటికి వచ్చేశాడు. ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులతో కలిసి 2 వీలర్ పై చౌడేపల్లికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ ఆ వైద్యులు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించడంతో తీసుకొని వచ్చి వాళ్ళ సొంత గ్రామానికి చేరుకుంటారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఆమెను పరామర్శించడం కనిపించింది. గ్రామం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్ని పోగొట్టుకున్నటువంటి సుమిత్రకు ప్రభుత్వంలో ఒక జాబు ఇవ్వాలని, అదేవిధంగా ఆమెను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. మాకు వచ్చి మా వెంకటేష్ అనే బామ్మర్ది నిన్న తెల్లవారితో మార్నింగ్ క్రికెట్ అనిపినాడు. 11 గంటలకు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసినాడు, భోజనం చేసినాడు. తర్వాత హాస్పిటల్కి పోయినాం. ఏదో బీపీ డౌన్ అయిందంటే హాస్పిటల్కి పోయినాం. నాగరాజన్ హాస్పిటల్కి పోయిన తర్వాత ఏదో ఆయన ఇంజక్షన్ వేసినాడు. ఇంజక్షన్ వేసిన తర్వాత ఆయన కింద పడిపోవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు చనిపోయాడని చెప్పి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళా అంబులెన్స్ లో జార్స్మని చెప్పినారు. తరువాత మేము వెహికల్ 2 వీలర్లో వేసుకొని వచ్చి ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పానం ఉండింది. మళ్ళా చౌడేపల్లికి పోయి మళ్ళీ మదనపల్లి రెడ్డి భాష హాస్పిటల్కి పోయి ఆడికి పోతే అప్పుడు ప్రాణం పోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోవడం లేదు. దీనికి ప్రభుత్వం ఏదైనా ఆదుకొని వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాయన చనిపోయినాడు, ప్లస్ ఏమంటే వాళ్ళ అక్క చనిపోయింది. చాలా ఇబ్బందులు పడిపోయినాడు. 29 ఇయర్స్. తర్వాత వారి భార్యకి ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ పాప ఒకటే ఉంది. దయచేసి ప్రభుత్వం ఏదైనా ఆదుకొని ఆ పాపకి ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. అతను గతంలో ఏం పని చేసేవాడు? అపోలోలో పని చేస్తున్నాడు. రీసెంట్ గా రిజైన్ చేసినాడు. కూలి పని చేసుకుంటున్నాడు. 3 సంవత్సరాలు అయింది. రీసెంట్ గా బిడ్డ కూడా ఒక పాప చనిపోయింది, ఆడబిడ్డ. తర్వాత ఇప్పుడు ఆ పాప ప్రెగ్నెంట్. ఆ పాపకి ఏదైనా హెల్ప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ఏ విధంగా, అంటే ఉద్యోగం ఏదైనా ప్రభుత్వం దయచేసి ఏదైనా చిన్న ఉద్యోగం ఆ పాపకి ఇచ్చి ఏమైనా చేసుకుంటే ఆ పాప బాగుంటుందని ఆశిస్తున్నాం.